మొక్కలు ఏంటి గురుగారు ఇవి? దాన్ని మూర్కొండ అంటారమ్మా, కుప్పిండ అంటారు. హ్మ్. దాని గురించి చెప్తాను. దీన్ని కుప్పిండాకు అంటారు, మూర్కొండ అంటారు దీన్ని. ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో ఈ ఆకుల్ని తీసి ఉప్పులో కలిపి నూరాలమ్మా. ఉప్పులో కలిపి నూరితే ఆ నూరిన దాన్ని, ఆ పేస్ట్ని పిప్పి పన్ను ఏదైతే పుచ్చుండి లోపలికి గుంత కింద పడ్డందో దాంట్లో పెట్టచ్చు. లేకపోతే ఆ కండకి చుట్టూరు, అంటే ఏదైతే చిగురు అంటాం కదా మనం, ఇగురని కొందరు అంటారు, చిగుళ్ళని కొందరు అంటారు, దానికి ఆ పక్కన ఈ పక్కన పెట్టి కనుక ఆ వచ్చిన ఉమ్ముని ఊసేయాలమ్మా. ఊసేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా కానీ క్రిమి కానీ అంతా చచ్చిపోయి బయటకు వచ్చేస్తుంది. పిప్పి పన్ను నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆ ఉప్పుతోటి కలిపి నూరింది తామరకు రాసుకోవచ్చు, చర్మవ్యాధులకు రాసుకోవచ్చు. కానీ కొంచెం మధ్య మధ్య నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ రాయాలమ్మా, లేకపోతే పుండు పడిపోతుంది చర్మం. పుండు పడిపోయి ఒక లేయర్ కింద ఊడిపోయి తామర అనేది ఒక 4 రోజులకే పోతుంది. అంత అద్భుతంగా కూడా ఇది పనిచేస్తుంది. అంటే చర్మవ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకులు ఉన్నాయి కదమ్మా, 9 ఆకులు కోసుకోవాలి, 9 మిరియాలు తీసుకోవాలి. ఈ ఆకుల గురుగారు? ఆకులు అర్థమైంది కదండి. అందరూ పెన్ను పుస్తకం తీసుకున్నారా? జాగ్రత్తగా రాసుకుంటున్నారా? ఆకులండి, ఈ కుప్పింట చెట్టు యొక్క ఆకులు. ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి 9 ఆకులు, 9 మిరియాలు. అలా మీరు ఎక్కువ కావాలనుకోండి ఒక 100 ఆకులు తీసుకోండి, 100 మిరియాలు తీసుకోండి. వీటిని బాగా మెత్తగా నూరి బఠానీ గింజ అంత మాత్ర కట్టుకోండి. కట్టుకుని 3 పూట్ల 3 మాత్రలు వేసుకుని పాలు తాగాలి. అర్థమైందండి? పాలు అన్నమే తినాలి. అలా తింటే కనుక కామెర్లు అంటాం కదండి మనం, జాండీస్ అంటాం, లివర్కి వచ్చే డిసీజ్ అది. దానిపైన ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ప్రతి ఇంట్లోని ప్రతి దొడ్లోని మొలిసే మొక్క. ఇది వర్షం పడేటికి మొలిసేస్తుంది, తడి ఉంటే కనుక ఎక్కడైనా ఉంటుందండి ఇది. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే కోలాకు, ఒకటేమో గుండ్రని ఆకు అండి. 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు కూడా మనకి మెడిసినల్ ప్లాంట్గా చాలా బాగా ఉపయోగపడతాయి. దీని ఆకులు చెప్పాను కదమ్మా, మరోసారి చెప్తున్నాను. 9 ఆకులు, 9 మిరియాలమ్మ తీసుకుని నూరుకోవాలి. మీకు ఎక్కువ మందు కావాలనుకోండి ఒక 100 ఆకులు తీసుకోండి, 100 మిరియాలు తీసుకోండి. లేదు 200 ఆకులు తీసుకోండి, 200 మిరియాలు తీసుకోండి. తీసుకుని దీన్ని కొద్దిగా నీళ్లు చిలకరించుకుని మాత్ర అయ్యేలాగా చక్కగా నూరుకోండి. నూరుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర వేసుకోవాలమ్మా. వేసుకుని పాలు తాగాలి. అర్థమైందా? బఠానీ సైజు మాత్ర కట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా హార్ట్ కర్పూరం కూడా కలుపుకోవచ్చండి మీరు కావాలంటే. ఇది బాగా పసిరి వాసన వస్తుంది కాబట్టి, హార్ట్ కర్పూరం వాసన చాలామందికి ఇష్టం కాబట్టి అది క్యారియర్గా కూడా ఉపయోగపడుతుంది, క్రిమిని చంపడానికి ఉపయోగపడుతుంది, వైరస్ని చంపుతుంది, బ్యాక్టీరియాని చంపుతుంది. అనేక రకాల అద్భుతమైన లక్షణాలు ఒక మెడిసినల్గా హార్ట్ కర్పూరానికి గొప్ప ఉపయోగాలు ఆయుర్వేదంలో రాశారండి. అంచేత కొద్దిగా హార్ట్ కర్పూరం కూడా కలుపుకోండి. మీరు కలుపుకుంటే రక్తశుద్ధి అవుతుంది, అన్నీ అవుతాయండి. పచ్చిగా ఉండాలి ఇది తిన్నప్పుడు. వంకాయ, గోంగూర, అదేవిధంగా చింతపండు ఒకటి, లేకపోతే పనసకాయ గింజలు కానీ, గుమ్మడికాయ కానీ ఇటువంటివి తినకూడదు అనమాట. ఏదైతే మనం అపజ్యం అంటామో లివర్లో, హై ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి తినకుండా ఉంటే కనుక లివర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అందరూ జాగ్రత్తగా రాసుకుంటున్నారు కదా. అదేవిధంగా దీని రూటు ఏదండి, వేరు ఏదైతే ఉందో ఆ వేరుని తీసుకోవాలమ్మా. ఆదివారం తీసుకోవాలి. తీసుకుని దాన్ని జాగ్రత్తగా వాష్ చేసి దాని మీద శాండ్ పార్టికల్స్ కానీ, లేకపోతే ఒక ఫంగల్ కానీ, బ్యాక్టీరియా కానీ, భూమిలోంచి తీసేది కదా వేరు, రకరకాలు ఉండొచ్చు, ఆ సాయిల్లో ఉన్నాయి. అవి మనకి రేపొద్దున చెడు చేయకుండా దాన్ని చాలా జాగ్రత్తగా వాష్ చేసామా. దానిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని ఎండబెట్టుకుని వాడుకోవచ్చు, పచ్చిది కూడా వాడుకోవచ్చు. పచ్చిదైతే మీరు ఒక 1000 mg, అంటే ఒక బ్యాడ్ అంటాం, 1200 mg అయితే ఆయుర్వేదంలో బ్యాడ్ అంటాం. అంతంత చిన్న బఠానీలాగా 2-3 మాత్రలు ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటే కనుక మీకు ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే ఇది లివర్ మీద పనిచేస్తుంది, దగ్గు మీద పనిచేస్తుంది, రొంప మీద పనిచేస్తుంది, అలాగే చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది. ఇది ఇంట్లో మొలిసి చిన్న మొక్కే కదా, ఇదే ఇన్ని రకాల అని అనుకోవద్దు. నేను ఇంకా ఈ వీడియోలో కొన్నే చెప్తున్నానండి దీని గురించి. ఇంకా 2 వీడియోలు చేస్తాను దీని మీద. ఈ ఒక్క వీడియోతోటి ఇది అయిపోయిందని మీరు అనుకోవద్దు. ఇది చాలా అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అండి. అదేవిధంగా మీరు ఏ మాత్రలు అయితే మీరు చేసుకుని జాండీస్కు వాడుకోమన్నానో
అదే మాత్రలు వేసుకుంటే మీకు ఫీవర్ కూడా తగ్గిపోతుందండి. అన్ని రకాల జ్వరాలు తగ్గిపోతాయి. అంత అద్భుతమైన ప్లాంట్ ఇది. ఏం చేయాలి దీన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా రాసుకోండి. చాలా మంచి ప్లాంట్ ఇది. దీని యొక్క ఆకులు ఉప్పు కలిపి నూరి ఒక మాత్రగా చేసుకుని పుప్పి పన్ను ఏదైతే ఉందో దాని బొరిలో కనుక పెట్టుకుని అలా నోరు ఆవలించి కూర్చోండి. పెట్టుకున్న తర్వాత ఆ వచ్చిన ఏదైతే సెలైవ ఉమ్ము ఉంటుందో అది ఊసేయండి. లోపలికి మింగొద్దు. ఎందుకు అంటే మొత్తం క్రిములన్నీ చచ్చిపోతాయి. అలాగ 3 రోజులు కనుక ఉదయం లేవగానే పెట్టారంటే మీ పిప్పి పన్నులో ఉన్న మొత్తం పుచ్చు పన్ను ఏదైతే ఉందో అందులో ఉన్న క్రిమంతా చచ్చిపోయి పూర్తిగా ఆ పిప్పు పన్ను అనేది నార్మల్గా అయిపోతుంది. అంటే పుప్పి పడింది మళ్ళీ వెనక్కి రాదు, అది ఫామ్ అవ్వదు. కానీ మీకు నొప్పి కానీ అది మళ్ళీ ఇంకా ఎక్కువ పుచ్చిపోవడం కానీ జరగకుండా ఇది కాపాడడానికి అద్భుతమైందండి. అదే పేస్ట్ని మీరు చర్మ వ్యాధుల మీద అంటే తామర కానీ లేకపోతే సొరయాసిస్ అంటాం కదా, అలాంటి వాటి మీద కూడా రాసుకోవచ్చండి. కానీ బాగా మణుతుంది. నిమ్మకాయ ఉంది కదా అందులో, దీని ఆకు కూడా చాలా పవర్ఫుల్, అందుకు మణుతుందండి. అబ్జర్వ్ చేసుకుని రాసుకోండి. మణితే కనుక వెంటనే కడిగేసి నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే అది తగ్గుతుందండి. అదేవిధంగా దీని ఆకులు తీసుకుని మాత్ర కట్టుకుని దేనికి వేసుకోమన్నా కామెర్లకి, అన్ని రకాల కామెర్లకి అద్భుతంగా పనిచేస్తుందండి. మీకు కామెర్లో చాలా రకాలు ఉంటాయి, అన్నిటి మీద పనిచేస్తుంది. చాలా సింపుల్, సులభంగా ఇంట్లో చేసుకోవచ్చు. ప్రతి వాళ్ళు దీని గురించి జాగ్రత్తగా రాసుకుని ఈ మందులు చేసుకుని మీరు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.